మొత్తానికి ఫెర్రీ వచ్చింది కాకటో ఐలాండ్‌కి వెళ్ళడానికి ఈ సర్క్యులర్ కే నుంచి. సో, లోపలికెళ్తున్నాం అనమాట. చిన్న బ్రిడ్జ్ లాగా వేస్తారనమాట. మన ఫెర్రీకి, మన ప్లాట్‌ఫార్మ్‌కి. సో, ఇలా మనకి బయట ఇక్కడుంది కదా! ఈ ప్లేసు. ఈ ప్లేస్‌లో ఎవరు నిలబడకూడదు. ఇక్కడ రిస్ట్రిక్షన్ ప్లేసు. ఓన్లీ అక్కడ స్టాఫ్ ఒక్కడే ఉండాలనమాట. సో, ఈ లోపలికెళ్ళొచ్చు. ఈ లోపల మనకి ఫుల్ ఏసీ అనమాట. మొత్తం మన బస్ లాగా సీట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇన్ఫర్మేషన్ టీవీ ఉంటది. అన్నీ ఉంటాయన్నమాట. ఎండాకాలం బాగా చల్లగా ఉంటది. ఎగ్జాంపుల్ వెదర్ గాని తక్కువుంటే అక్కడ మనకు కొంచెం వెచ్చగా ఉంటదనమాట. ఇట్లా బయటకొచ్చి నార్మల్‌గా అయితే ఈ స్టార్టింగ్ ముందు సీట్స్‌లో మనం కూర్చుంటే బాగా కనపడతది. అందుకని అందరూ ముందే వచ్చి కూర్చునేస్తారు. సో, మోస్ట్‌లీ మనకు దొరకలేదు. నాకు కూడా దొరకలేదు. అందుకే నేను ఇంకా పై డెక్కెళ్తున్నా. ఇదే ఫస్ట్ టైం నేను అప్పర్ డెక్‌కెళ్ళడం అనమాట. సో, ఇది ఏమీ ఉండదు. కొంచెం డేంజరు. పిల్లలతో మటుకు ఇక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ గానీ నిలబడ్డారంటే ఇంకా స్టార్ట్ అయినప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువనమాట. ఇక్కడ చాలా ఎండ అనిపించింది ఈరోజు. నార్మల్‌గా మాకు ఇప్పుడు వెదర్ చలికాలమే. కానీ ఎందుకో కొద్దిగా వేడనిపించింది. గాలి వస్తుంది, వేడి ఉందనమాట. సో, ఇక్కడ కనపడుతుంది చూసారా వీళ్ళందరూ ఫోటో తీసుకుంటున్నారు. అంటే సిడ్నీలో ఐకానిక్ ప్లేస్ అనమాట ఇది. మనకి తెలిసిందే కదా! అందరికి ఒపెరా హౌసు, హార్బర్ బ్రిడ్జు, ఈ బిల్డింగ్స్‌లో ఒక బిల్డింగ్‌లో ఆఫీసెస్ కూడా ఉంటాయన్నమాట. చాలా బిల్డింగ్స్‌లో ఆఫీసెస్ ఉంటాయన్నమాట. సో, మోస్ట్‌లీ మనకి నెక్స్ట్ స్టాప్ ఉంటదండి. బరంగ్‌లో స్టాప్ అది. ఆ స్టాప్‌లోని చాలా ఆఫీసెస్ ఉంటాయి. వెస్ట్ పాక్ అని, సీబీఏ అని ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి అక్కడ. సో, చూడండి చాలా బాగుంటది. ఇంకెప్పుడన్నా ఛాన్స్ దొరికితే ఫెర్రీ వెళ్ళడానికి ట్రై చేయండి సిడ్నీకొచ్చిన